అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. మార్చి 4వ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారికి రాత్రి 9 నుండి 12 అంటే రాత్రి 9 నుండి రాత్రి 12 మధ్యలో మైండ్ బ్లాకింగ్ విషయాలు తెలుస్తాయి. అయితే సింహరాశి వారికి ఏ విధమైనటువంటి మైండ్ బ్లాకింగ్ విషయాలు తెలుస్తాయి, సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏమిటి, పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే కనుక ఇక సింహరాశి వారికి ఏ వ్యక్తి అంటే ఎలాంటి మైండ్ బ్లాకింగ్ విషయాలు తెలుస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ రాశి వారు సకాలంలోనే పనులను పూర్తి చేసేటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. వీరు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, అంటే ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటారు. పనిపైన చాలా శ్రద్ధను చూపుతూ ఉంటారు. ఏ పనినైనా సరే చాలా శ్రద్ధగా చేస్తూ ఉంటారు. వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయవంతం అవుతుంది, ఎందుకంటే వీరి యొక్క హార్డ్ వర్క్ అలా ఉంటుంది. వీరు దేనిపైన వినూత్న ప్రయత్నాలు చేసినా సరే ఆ పనిలో తగినటువంటి ప్రతిఫలం వచ్చేంతవరకు కూడా వీరు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వినూత్నంగా ఏదో ఒక ప్రయత్నాన్ని అయితే చేస్తూనే ఉంటారు. తద్వారా వీరు చాలా సంతోషంగా అంటే పనులను పూర్తి చేసుకుంటారు. కష్టమైనా సరే ఇష్టంగా పూర్తి చేస్తారు. ఎంతటి కష్టాన్నైనా సరే భరించేటువంటి గుణగణాలు కలిగి ఉంటారు సింహరాశి వారు. బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. చిన్ననాటి స్నేహితులను పొరపాటున కూడా మర్చిపోరు. అలానే ఎవరైనా సరే అంటే వీరిని కొంచెం కేర్ చేస్తే వాళ్ళు చాలా ఎక్కువగా కేర్ చేస్తూ ఉంటారు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అంటే పాత పరిచయాలు అస్సలు కూడా మర్చిపోరు. కొత్త స్నేహాలు ఎన్ని ఉన్నా సరే పాత స్నేహాన్ని అస్సలు మర్చిపోరు. అలానే వీరు అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. వీరి మాటలకి అందరూ కూడా కట్టుబడేలాగా ఉంటారు, ఎందుకంటే అంతటి మంచి లక్షణాన్ని కలిగి ఉంటారు. వీరు గంభీరమైనటువంటి మనస్తత్వంతో ఉంటారు. వీరికి కోపం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, కానీ అనవసరమైనటువంటి కోపం కాదు, అర్థవంతమైనటువంటి కోపం. కోపం అనేది అందరిలాగా సహజంగానే వస్తుంది, కానీ కొన్నిసార్లు మాత్రం అంటే వీరిని ఎవరు ఏమీ అనకపోయినా వీరిని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం చాలా కోపం అయితే వస్తుంది. వీరికి వచ్చేటువంటి కోపం అనేది ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా సరే ఆ కోపం అనేది చల్లారదు అని చెప్పుకోవచ్చు. చాలా మొండితత్వం కలిగినటువంటి వ్యక్తులు. అలాగే ఎటువంటి పట్టు పట్టారంటే గర్జించే సింహం వలె ఉంటుంది, ఖచ్చితంగా అది అయి తీరాల్సిందే. అలా ఉంటుంది సింహరాశి వారి యొక్క పట్టుదల అనేది. వీరు ఏదైనా సరే పట్టుబట్టారు అంటే సాధించేంత వరకు కూడా నిద్రపోరు. వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిని ఎదగాలని చాలా కష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క సుఖాంతమైనటువంటి జీవితాన్ని కూడా మర్చిపోతారు. సుఖవంతమైనటువంటి జీవితానికి దూరంగా ఉండి మరి వీరు అనుకున్నది సాధించి తీరుతారు అని చెప్పుకోవచ్చు. వీరు చాలా కష్టపడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అత్యంత ఎక్కువగా కష్టాన్ని తీసుకుంటూ ఉంటారు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలను కూడా మోసేటువంటి వ్యక్తులు కనుక వీరికి అన్నీ కూడా సులువుగా అర్థమవుతాయి. ఏదైనా బాధ ఎవరిదైనా బాధ వీరితో చెప్పుకున్నప్పుడు వారి బాధను వీరు చాలా సులభంగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వీరు చాలా మంచి వ్యక్తులు. ఎవరు ఏ కష్టంలో ఉన్నా ఏ బాధలో ఉన్నా సరే ఖచ్చితంగా వారిని అర్థం చేసుకునేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు. వారిని అర్థం చేసుకోవడంతో పాటు వీలైనంత మట్టుకు సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలో కొన్ని మైండ్ బ్లాకింగ్ విషయాలు తెలుస్తాయి. వీరి ఇంట్లో వీరికే తెలియకుండా కొన్ని రహస్యాలు అయితే జరుగుతూ ఉంటాయి. అంటే వీరు భాగస్వామితో కొన్ని చికాకులు రావచ్చు, కుటుంబ సభ్యులతో కొన్ని మనస్పర్ధలు రావచ్చు. అవన్నీ కూడా తొలగిపోవాలి అంటే తెలివిగా ఓపికతో పనులను పూర్తి చేసుకోవాలి. అంటే తక్కువగా మాట్లాడి ఎక్కువగా ఆలోచించి ఆలోచన విధానాన్ని అమలుపరచాలి. అతి తక్కువ మాటలతోటి మీరు అంటే చక్కబెట్టుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. అలాగే తెలియకుండానే డబ్బు వ్యవహారాల్లో కొన్ని అంటే చిరాకులు కూడా రావచ్చు, ఎందుకంటే మీకు తెలియకుండానే డబ్బును వాడుకోవడం కానీ మీకు తెలియకుండానే డబ్బు విషయంలో కొన్ని చిన్నగా
ఏదైనా మనస్పర్ధలు రాగవచ్చు. అలానే మీకు తెలియకుండా మీ చుట్టూ ఇత జరుగుతుందా అన్నటువంటి ఒక పరిణామాలో మీరు బాధలో ఉండే అవకాశం కనిపిస్తుంది. అయినప్పటికీ దేనికి కూడా భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. మీకున్నటువంటి తెలివితేటలతో మీరు ఏదైనా సాధించగలుగుతారు. అలానే మీరు ఎప్పుడు ఎక్కడ కూడా ధైర్యాన్ని అస్సలు కోల్పోకూడదు. ఇక వీరికి ఇలా కొన్ని విషయాలు తెలవడం వలన బాధపడుతూ ఉంటారు. అయితే సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ కొన్ని విషయాలను మీరు అదుపులో పెట్టుకుంటే, అంటే కొన్ని విషయాలను మీరు రహస్యాలను అదుపులో పెట్టుకోవాలి. మీ స్నేహితులతో కూడా చెప్పుకోకూడదు. కొన్నిసార్లు మన ప్రాణ స్నేహితులే కదా, చెప్పుకుంటే ఏమవుతుందిలే అని చెప్పేసి చేసేటువంటి పొరపాట్లే మనల్ని చాలా ఎక్కువగా సమస్యల్లోకి తోస్తూ ఉంటాయి. కనుక మనం కొన్ని విషయాలను ఎవరితో కూడా చెప్పుకోకపోవడమే ఉత్తమం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే వారిని అస్సలు నమ్మకూడదు. అయితే మీ దగ్గర అప్పు తీసుకున్నటువంటి వ్యక్తులు కూడా తిరిగి చెల్లించకపోగా డబ్బులు ఇవ్వను అన్నట్టుగా మాట్లాడేటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి అయితే మీకు కొన్ని మీకే తెలియకుండా దాచేటువంటి రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఇబ్బంది పరిచే అవకాశం కనిపిస్తుంది. కనుక మీకు తెలియకుండా చేసేటువంటి పనుల వల్ల ఇబ్బంది పడతారు. అలానే మీరు మైండ్ బ్లాకింగ్ విషయాలు అంటే మీరు ఎప్పటి నుండో ఏదో ఒకటి అంటే ఇది కాకూడదు, ఇది జరగకూడదు అని ఎప్పటి నుండో అనుకుంటూ దాస్తూ వస్తున్నారు. అది కూడా బయటపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది సింహరాశి వారికి. కనుక ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండండి, తెలివిగా వ్యవహరించండి. అలానే మీ యొక్క రహస్యాలను బయట పెట్టుకోవద్దు. మీ ఇంట్లో జరిగినటువంటి విషయాలు కూడా అందరితో చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పుకోవచ్చు. అలానే మీకు పొరపాటున కూడా కొన్ని సమస్యలు అనేటివి వచ్చినప్పుడు మీరు ఆ సమస్యలను చూసి భయపడడం కానీ, వెనకడుగు వేయడం కానీ, తప్పించుకోవడం కానీ ప్రయత్నం చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనుకోండి, ధైర్యంగా నిజాయితీగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు మంచి స్థాయి అనేది ఉంటుంది. అప్పుడే మీకు జీవితంలో ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఇట్లా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే మీకు జీవితంలో ఇంకా కలిసి రావాలి, ఇంకా పై స్థాయిలో ఉండాలి, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండడానికి చేసే ప్రయత్నాలు ఎంత ముఖ్యమో మీరు మీ యొక్క లైఫ్లో అంటే ఏదైతే మీరు తెలివిగా ఆలోచిస్తూ ఉన్నారో అందులో చేసేటువంటి అంటే అది కూడా మీరు ఒక హ్యాండిల్ చేసేటువంటి విధి విధానాల్లో ఏదైతే ఉందో అది కూడా మీ తెలివికి పదును పెట్టేటువంటి చెప్పుకోవచ్చు. ఎలాంటి సమస్యలు వచ్చినా సరే తెలివిగా మీరు ఎదుర్కొనేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఇక సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మంచి ఫలితాన్ని అయితే పొందే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మైండ్ బ్లాకింగ్ విషయాలు తెలుసుకున్నప్పటికీ ధైర్యంగా వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉంటుంది. ఈ సమయంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. తప్పకుండా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ధైర్యంగా ఉండండి. ఏదైనా పనిని మొదలు పెట్టాలంటే ఇష్టదైవాన్ని ఆరాధించి మీరు పనిని మొదలు పెట్టవచ్చు. కాబట్టి అలాగే ఓటమి మీ రోజు మీ వెనకాలే ఉంటుంది. వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా ఉన్నప్పుడు మీకు మంచిగా ఉంటాయి. ఈరోజు మీ సహ ఉద్యోగులు, మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారంలో మంచి లాభాలను అందుకుంటారు. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు. ఈరోజు మీరు బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితం ఇబ్బంది తెచ్చిపెడతారు. జాగ్రత్త. మరి బలమైన నిశ్శబ్దం మరియు నిర్భతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిమితిని శక్తిని కలిగి ఉంటారు. మీ వంటి ఆలోచనతో కలిగిన వారితో చేతులు కలపడి ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తమిత్రుడితో గడుపుతారు. మీ బలహీనతలన్నింటినీ కూడా మీ బెటర్ ఆఫ్ ఇట్టే దూరం చేసేస్తారు. మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మక పని కల్పించుకోండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.